హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వరలక్ష్మి వ్రతం స్పెషల్ టెంపుల్ స్టైల్ చింతపండు ప్రసాదం పులిహోరని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులిహోర గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. లేట్ చేయకుండా కమ్మని ప్రసాదం పులిహోరని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యాన్ని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకొని పొడి పొడిగా ఉడికించుకోవాలి. కుక్కర్కి మూత పెట్టేసి 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు కోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వేడి వేడి నీళ్ళని వేసుకొని 15 to 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఈ రైస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కరివేపాకు ఇలా వేడి వేడి అన్నంలో వేసుకోవడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ రైస్కి బాగా పడుతుంది. ఈ పులిహోరకి మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మెంతులు, కారానికి తగినట్లుగా 2 లేదా 3 ఎండుమిర్చిని వేసుకొని దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల నువ్వులు వేసుకొని మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత జార్లోకి వేసుకొని మూత పెట్టేసి వీలైనంత మెత్తగా పొడి చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా నానిపోయింది. చింతపండులో గింజలు, పీచు ఏమీ లేకుండా తీసుకొని జార్లోకి వేసుకొని మూత పెట్టేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 స్పూన్ ఉప్పు, కొద్దిగా బెల్లం వేసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచి చింతపండు గుజ్జు దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారిన రైస్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకొని ఈ పొడి రైస్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ముందు పొడి వేసుకొని కలుపుకుంటే మసాలా ఫ్లేవర్ రైస్కి బాగా పడుతుంది. ఇలా అంతా కలిసేలా కలుపుకున్నాక ఉడికించిన చింతపండు గుజ్జును కూడా వేసేసి ఈ గుజ్జు రైస్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పులిహోరకి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 కప్పు పల్లీలు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూను సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువ, 1/2 స్పూన్ పసుపు వేసుకొని తాలింపు బాగా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని రైస్లో వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా రైస్లో బాగా కలిసేలాగా కలుపుకొని ఒక అరగంట సేపు అలా వదిలేయాలి. ఈ మసాలాలు, పులుపు రైస్కి బాగా పడతాయి. అంతేనండి, టెంపుల్ స్టైల్ కమ్మని ప్రసాదం పులిహోర రెడీ. ఇలా పులిహోరని చేసుకొని ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదంగా చేసి పెట్టండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ రుచికరమైన కమ్మని పులిహోరని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.